శ్రీనివాస్ గారు ముందుకు వెళ్ళిపోదాం సార్. అలాగేనండి. తరువాతి ప్రశ్న, ఈ భూమి మీద జీవించే ప్రతి మనిషి ఏదో ఒక సమస్య చెప్పేవారే అన్నారు. దానికి గురువు గారు దానికి అవును, జీవించడానికి అదే ఇంధనం అన్నారు. మరొక ప్రశ్న, నిద్రలో ఉన్న నీవే దైవం, మెలకువలో ఉన్న నీవు వ్యక్తి అని చెప్పారు గురువుగారు. ఆ తర్వాత అదే నిష్టలో మెలకువలో కూడా ఉండాలంటే ఎట్లా అని ప్రశ్నించారు. దానికి గురువు గారు అది ఎట్లా వీలుపడుతుంది, రెండు ప్రక్కల బొమ్మ ఉండే నాణ్యం చెల్లదు, మన ఇష్ట ప్రకారం జరిగేటట్లయితే ఉండొచ్చు, కానీ నీ నిర్ణయం ప్రకారము నీవు పుట్టి ఉంటే మిగతా అన్నీ కూడా నీ నిర్ణయం మీదే ఉండేవి, మొదలే లేదు, తర్వాత ఎలా వస్తుంది అని అన్నారు. దానికి గురువు మళ్ళా ప్రశ్న ఏమి ఇచ్చారంటే, మనము మంచి మార్గంలో ఉన్నామని ఎట్లా తెలిసేది అని ప్రశ్నించారు. దానికి గురువు గారు తెలియాల్సిన అవసరం ఏముంది అని అన్నారు. అదండి. ఈ మాటలకి కంటిన్యూటీ ఉండదు. ఎందుకంటే వేరు వేరు సందర్భాల్లో చెప్పుకున్న మాటలన్నీ తీసుకెళ్లి ఇక్కడ రాసి పెట్టేసుకున్నారు. అందు గురించి మౌన భాషను ఉందనుకోండి, మౌన భాష కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ అంటే ఒక దారిలాగా నడుస్తుంది అనమాట. అది ఆ ప్రశ్న కూడా వారు చెప్పేదాన్ని బట్టి ప్రశ్నించడం అనేది ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది అనమాట ప్రశ్నలో కూడా. ఇప్పుడు ఎవరో అడుగుతారు, దానికి సమాధానం చెప్పారు, అయిపోయింది, కంటిన్యూ ఉండదు. మళ్ళీ ఇంకొకరు ఎవరో అడుగుతారు, ఇంకో సందర్భంలో అడిగింది అనమాట. అది కూడా రాసి పెట్టేసుకున్నాం. పెట్టుకోవడం, లిస్ట్ లో పెట్టుకోవడంలో కంటిన్యూ కనిపించదు. ఇంకా మనకి చదువుకోవడం చదివేసుకుంటున్నాం మామూలుగా. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరికి చెప్పబడిన ప్రశ్నలు అవి విడిభాగములు అనమాట. అవన్నీ చెప్పండి, ఏమంటారు? అంతేనండి, విడివిడిగా ఎవరికి వాడేసిన ప్రశ్న ఇది, సమాధానం చెప్పారు అంతే. కామేష్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి అయ్యా. అంటే అది కొంచెం విశదీకరించండి గురువుగారు. గురువుగారు ఏమన్నారంటే, ఇప్పుడు నేను నిద్రగా ఉన్నప్పుడు నేను భగవంతుడిని అయితే అదే నిష్ట నాకు మెళుకు వచ్చినప్పుడు నాకు ఎందుకు ఉండట్లేదు అంటే, గురువుగారు ఎందుకు ఉంటుంది, నాణానికి రెండు పక్కలా ఉంటాయంటున్నారు కదా. అవును, ఏది మెలకు ఇప్పుడు నిద్రపోయిన తర్వాత మీరు హాయిగా నిద్ర పట్టిందని చెప్తారు కదా. మేలుకున్న తర్వాత కొంతమంది బాగా టైర్డ్ అయిపోయి బాగా కష్టంగా ఉన్నప్పుడు తెలుస్తుంది ఆ విషయం. మామూలుగా హ్యాపీగా నిద్రపోయినప్పుడు తెలీదు. ముందుగానే హ్యాపీగా ఉన్నారు కాబట్టి తర్వాత కూడా హ్యాపీ కంటిన్యూటీ ఉంటుంది, అది గురించి మీకు తెలీదు. ఆల్రెడీ మీరు ఏ ఇబ్బందులు లేదు, హాయిగా ఉన్నారు. హాయిలో భాగంగా నిద్ర పట్టేసింది, మళ్ళా హాయిగానే మేలుకుంటారు. కానీ ఆయన గుర్తించదు మనసు. ఎప్పుడు మనసు గుర్తిస్తుందంటే కొంచెం కష్టంగా ఉన్నప్పుడు, కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, కొంచెం బాగా టైట్ అయిపోయి ఉన్నప్పుడు నిద్ర పట్టేస్తే అబ్బా హాయిగా నిద్ర పట్టిందని గుర్తిస్తుంది మనసు కదా. అవునండి. కడ నిద్రలో హాయిగా ఉన్నది ఎవరో, అదే మేల్కొన్న తర్వాత ప్రపంచంగా ఉన్నది పట్టయిగా ఉంది అంటారు గురువు గారు. అవునండి. అంటే మీ వైపు నుంచి కామేష్ ప్రపంచంగా ఉన్నది హాయే, కామేష్గా ఉన్నది స్వయంగా. ఇప్పుడు కామేష్కు అంటే కామేశ్ అనుభవం ఉంటుందే గాని శ్రీపాద కామేష్ గారి అనుభవం ఉంటుంది, కానీ హాయ్ అనుభవం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. హాయ్ అనుభవం కావాలంటే కామేష్ని వదిలేయండి, హాయే ఉంటుంది అక్కడ. గాఢ నిద్రలో హాయే ఏ సాధనతో పొందారు మీరు? కామేష్ని వదిలేశారు, కామేష్ గారు లేరు, శ్రీపాద కామేష్ లేరు కాబట్టి అక్కడ ఉన్నది హాయే అని చెప్పారు. అనుభవాన్ని మేల్కొన్న తర్వాత చెప్పింది మళ్ళీ మనస్సు. అప్పుడు చెప్పలేదు, చెప్పడానికి తాను లేదు కదా, మనస్సు లేదు అక్కడ. కానీ మీ 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 అనుభవాన్ని కూడా మీరు చెప్పుకోలేదు. మేల్కొన్న తర్వాత తెలుస్తుంది అది ఏమని, ఓహో అక్కడ హాయిగా ఉంది కదా అని. హాయి ఉండడానికి కారణం శ్రీపాద కామేష్ కాదు కదా, హాయే కారణం, ఇంకోటి ఏది కాదు కారణము. స్వయం అన్నమాట అది. తన స్వయమే హాయే, తాననేదానికి అర్థం హాయ్ అని, ఆనందమని. కానీ మేల్కొన్న తర్వాత శ్రీపాద కామేష్గా ఉండదు హాయే, శ్రీపాద కామేష్గా అయిపోయింది అనమాట. అది అయిపోతే ఇక్కడున్న అనుభవాలే ఉంటాయి, కానీ హాయ్ ఎందుకు ఉంటుంది? ఇది రెండో సైడు, నాణ్యానికి బొమ్మ బొరుసు మాదిరి అని చెప్తున్నారు. బొమ్మ వైపుకి వచ్చేసినప్పుడు బొమ్మ అనుభవాలే ఉంటాయి, కానీ బొరుసు అనుభవం ఎందుకు ఉంటుంది? మీకు ఉండదు కదా.
ఉండదు ఉండదు. ఉండదని చెప్తున్నాడు. అది ఎట్లా కుదురుతుంది? కుదరదని చెప్పారు. ఇప్పుడు కుదరదు. ఇక్కడ ఏది ఉంటే అదే ఉంటుంది. ఓకే ఇదిగా ఉండి దాన్ని ఓకే. పొందడం అనేది వీలు పడదు. రాసేసుకోండి మీ డిక్షనరీలో. ఇదిగా ఉండి అది ఉమ్, పొందలేరు, ఇది వదిలేస్తే అదే ఉంటుంది. పొందేది లేదు, పోగొట్టుకునేది లేదు. ఇప్పుడు పంచగౌతముల యొక్క తలయిక దేహం అని చెప్పారు. దేహం వదిలేశారు. వదిలేస్తే పంచభూతాలు ఉండవు కదా. తాను ఆత్మస్వరూపంగానే పంచభూతాలు రావడానికి ముందు తాను ఎవరుగా ఉన్నదో ఏదిగా ఉన్నదో అదిగానే కదా ఉంటుంది. అవును కడ నిద్రకు పోవడం అంటే దేహం వదిలేయడం కదా. అవును. దేహంగా ఉండడం కాదు. దేహం వదలకపోతే మీరు చిదాకాశంగానే ఉన్నారు. చిదాకాశ ఉమ్, లక్షణం ఏంటంటే హాయి, ఆనందము. సచ్చిదానందం అని పేరు దానికి. అందుకే దానికి ఏం పేరుంది? సచ్చిదానందం. సచ్చిదానందం. సచ్చిదానందం అని పేరు దానికి. సత్తు, చిత్తు, యా, ఆనందము తన అవును. పేరు అనమాట. తన పేరులోనే ఉంది అది. తన అనుభవం ఆనందం కాబట్టి ఆనందం చేర్చారులేండి. చిత్తు, చిత్ అంటే జ్ఞానము. చిత్ అంటే జ్ఞానం అని అర్థం. ఆ, ఈ వైపు చూస్తే అంటే ప్రపంచం వైపు చూస్తే శ్రీపాద కామేశ్వర ప్రపంచం కనిపిస్తుంది. తన వైపు అవును తాను చూస్తే తానొక్కటే ఉంది. అదేమో ఆనందమై ఉన్నది ఆ అనుభవం. ఇక్కడ తానే ప్రపంచంగా ఉన్నది, సుఖ దుఃఖాల సమ్మేళనంగా ఉన్నది అనుభవం. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు సుఖ దుఃఖాల సమ్మేళనం ఉంది అనుభవము, అక్కడ చూసినప్పుడు ఆనందమే అనుభవం ఉంది. కాబట్టి ఏదైతే చిత్తుగా ఉన్నదో తాను సత్ అనే తన వైపు చూసినప్పుడు ఉన్న అనుభవం ఆనందము. కాబట్టి చిదానందం అని పేరు. అదే అనిపిస్తుంది. ఎందుకని? మీరు దాన్నే చూస్తుంది కాబట్టి అదే ఉంది. మీరు మీ వైపు చూడండి, అంటే చిత్తు వైపు చూడండి, సత్తు వైపు చూడండి. సత్ అంటే ఉన్నది అనే ఉనికి. ఏదైతే ఉన్నదో నేనున్నాను అంటే బాగా గాఢంగా నిద్రపట్టిన తర్వాత మేల్కొన్న తర్వాత తన అనుభవమే సాక్ష్యము. ఓ అంతే. అవును వేరే వేరే సాక్ష్యాలు శాస్త్రాలతో ప్రమాణం లేదు, అవసరం లేదు, సాక్ష్యం లేదు. మీ అనుభవమే మీకు ప్రమాణం. గాఢంగా నిద్ర పట్టేసింది, అక్కడ ఏముంది? మీకు అనుభవము ఆనందం ఉంది కదా. అది మీ స్వరూప లక్షణం అని. ఆ స్వరూప లక్షణం ఇప్పుడు కావాలంటే మీరు ఎవరి వైపు చూస్తే ఉండదు, మీకు మూలం వైపు చూస్తే ఉంటుంది. ఓకే. అదే మరి ఇటు సైడ్ చూసి అలా ఎందుకు లేదు అని బాధపడుతున్నాం. అది కరెక్ట్, తప్పు కదా మరి. ఇక్కడ ఏది ఉంటే అది ఉండాలి కదా, లేకపోతే దెబ్బతినేస్తుంది కదా. ఇప్పుడు అవును ఇప్పుడు దెబ్బతి శరీరం ఉంది. శరీరం ఉంది కాబట్టి శరీరానికి స్పర్శ జ్ఞానం ఉండాలి కదా. ఉండాలి. ఉండకపోతే ఆ శరీరం జబ్బు చేసేసినట్లు లెక్క. సూది గుచ్చాడు అనుకోండి, డాక్టర్ సురుక్కుమనాలి అంటేనే కంప్లైంట్ సరిగా ఉన్నట్లు లెక్క. మీకు స్పర్శ జ్ఞానం లేదనుకో, అయితే మొద్దు ఆ, బారిపోయిందండి, దానికి వైద్యం చేయాలని చెప్తారు. అవును జబ్బు చేసినట్లు లెక్క. సూది గుచ్చితే గుచ్చినట్టు తెలియాలి. తెలియాలా వద్దా అండి? తెలియాలండి 100%. తెలిస్తేనే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు, దేహం ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క, లేకపోతే అవును జబ్బు అవును అవును. చేసినట్లు లెక్క. హలో. సుఖం ఉంటే సుఖం తెలుస్తుంది, దుఃఖం ఉంటే దుఃఖం అవును తెలుస్తుంది. అవును సార్. ఉమ్. ఇప్పుడు అదే కదా తెలుస్తుంది మనకి. గురువుగారు, అయ్యా, నేను నాకు కొత్తలోన సచ్చిదానందం పదం ఉంటది కదా. ఉమ్, హలో. చెప్పండి. సచ్చిదానందం అనే పదం ఉంటది కదా గురువు గారు, ఇప్పుడు మనం మాట్లాడాము. ఉమ్, నాకు కొత్తలో అనుకున్నప్పుడు సచ్చిదానందం అంటే సచ్చిన తర్వాత ఆనందం కదా అనుకునేవాడిని నా పదానికి. ఉమ్, మంచిదే. అవును, చచ్చిన తర్వాత ఉన్నది ఆనందమే. మీరు చచ్చిపోయిన తర్వాత ఉన్నది అది ఏదైతే కూడా ఉన్నదో దాని కరెక్టే. పేరు చచ్చిదానందమే. అలా కూడా అది కూడా సరిపోయింది, కరెక్టే సార్. లోటేమీ లేదు. గాఢ డౌట్ నిద్రలో మీరు శరీరంగా ఉండరు కాబట్టి అక్కడ ఉన్నది సచ్చిదానందమే కదా. లోటే లేదు, సరిపోయింది అలా కూడా. సరిపోయిందండి. అవును. ఎస్.
మీరు దేహాది సంఘాతంగా లేనప్పుడున్న అనుభవం పేరు సచ్చిదానందం అని. ఉమ్. అంటే నాకు కొత్తగా తెలియకున్నప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత ఆనందం తెలియకపోయినా అదే అనుకునేవాడిని. కదా విషయం అదే కదా. మీకు తెలిసినా తెలియకపోయినా విషయం అదే. అవును సార్. చించచ్చు గుర్తించకపోవచ్చు. భేదము గుర్తించడం గుర్తించకపోవడంలో ఉంది కానీ అనుభవంలో భేదం లేదు. గడనిద్రానుభవం సమం కదా అందరికి. అందరికి ఆ సమానం. అనుభవమే తానని గుర్తిస్తే జ్ఞానం అన్నారు, గుర్తించకపోతే అజ్ఞానం అన్నారు. అంతే తేడా ఇద్దరికి. అంటే ఆ అనుభవం మెలుకులో రాదు కదా. ఆ అనుభవం కదా ఇప్పుడు మాతో మాట్లాడుతున్నది. గణేసుకోండి. ఆ అనుభవం లేకపోతే గణేష్కి ఉనికి ఎక్కడ ఉంటది? ఉండదండి. శవం మాట్లాడదు కదా. మాట్లాడదు. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నది ఆ అనుభవమే. అంటే మనం అలాగ అనుకోపోవడం వల్ల ఇబ్బంది అంటారా? అనుకున్నా అనుకోకపోయినా అనుభవమే కదా.